మన వాక్యం నిమిత్తము ఈరోజు మనము ఏర్పాటు చేసుకున్న భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. ఇక్కడ మనము ఇది అందరికీ బాగా తెలిసిన అధ్యాయం కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటే విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. విశ్వాసానికే వాళ్ళు వీరులు, అటువంటి జాబితా ఇది. అంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటారు. అంటే వాళ్ళకి విశ్వాసం చాలా అత్యధికంగా, అంటే ప్రగాఢమైన విశ్వాసం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చాలా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దీంట్లో ఈరోజు మనము తీసుకోబోయే వ్యక్తి ఎవరంటే బారాకు. అంటే కొంతమంది వ్యక్తులు బాగా అంటే ప్రసిద్ధిలోనికి వచ్చేస్తారు కదా. అబ్రహాం అంటే, మోషే అంటే, దావీద్ అంటే, కొంతమంది వ్యక్తులు చాలామంది బాగా వెల్ నోన్ హీరోస్ ఉంటారు. కానీ ఈయన అన్సీన్ హీరో, అంటే కొంచెం మరుగున పడిన, వెనకబడిన, లేకపోతే అంతగా ఎక్కువ ప్రసిద్ధిలోనికి రాకపోయిన వ్యక్తి అయి ఉండవచ్చు. మరి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు చూడబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంకు వెళదాము. ఈ వ్యక్తిని మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం చూడండి. 1వ వచనం నుంచి మరి 3 వచనాలు ఎవరైనా చదవమని కోరుకుంటాం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి అని. ఇక్కడ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈ బారాకు అనే ఒక వ్యక్తి, మరి ఆ హీరో గురించి మనం తెలుసుకోవాలంటే, ఆ విశ్వాస వీరుని గురించి తెలుసుకోవాలంటే ముందు కొంచెం మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలు ఎప్పుడు పాపం చేసేవారనమాట. అంటే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికి బాగుంటారు, కొంచెము వాళ్ళకి కొంచెం వెసులుబాటు కలగగానే వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతారు, అన్యులతో సహవాసం చేస్తారు. మరి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు జీవించడం మొదలు పెడతారనమాట. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి నచ్చని కార్యాలు, దేవునికి ఆయాసకరమైన కార్యాలు, మార్గాలలో వారు నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి విపరీతంగా వాళ్ళు కోపం పుట్టించేవారు. ఈ కోపం పుట్టించినప్పుడు దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పజెప్పేవాడు. మనం కూడా ఎప్పుడైనా శత్రువులు అంటే వేరే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, వేరే వాళ్ళు మనకు నిందలు మోపుతున్నారు, వేరే వాళ్ళు మనల్ని కొంచెము అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఏదో జరుగుతుంది అంటే వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనము దేవునికి విరోధంగా చేస్తున్నప్పుడు వారి ద్వారా మనకు కష్టం వస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని వైపు చూస్తాం. దేవా, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది అని. మనకి ఎప్పుడైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బంది కలిగినప్పుడు మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్స్. వీళ్ళు కూడా మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, చాలా బాధ కలిగినప్పుడు, ఇంకా మేము బ్రతకలేము, మేము బయటికి రాలేము అన్న ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు, వీళ్ళు ఈ మొర నిజంగా వాళ్ళ హృదయంలోంచి వస్తుందా లేకపోతే చూద్దామని దేవుడు కూడా వదిలేస్తాడు. ఇక్కడ మనం ఈ అధ్యాయంలో గమనిస్తే 20 సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు బహుగా శ్రమ పెట్టాడంట. యాబీను అనే ఒక రాజు చేతికి అప్పజెప్పాడు ఆయన. యాబీను అనే ఒక రాజు బహుక్రూరుడు, బహుకఠినుడు, చాలా బాధ పెట్టేవాడు. ఫరో కంటే ఇంకా ఎక్కువగా ఉంది వీళ్ళ శ్రమ. చాలా బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు, నిట్టూర్పులు ఇడుస్తున్నారు, చింతాక్రాంతులైనారు, చాలా బాధపడుతున్నారు.
ఈయన రాజు అనుకుంటే రాజు కంటే ఇంకా సేనాధిపతి ఉంటాడు కదా, ఆయన దగ్గర ఒక కమాండెంట్, మిలిటరీని కంట్రోల్ చేసే ఆయన, సైన్యాన్ని. ఆ సేనాధిపతి ఇంకా భయంకరుడు, అంటే ఈ రాజు కంటే ఇంకా ఎక్కువ క్రూరుడు అనమాట. ఆయన పేరు సిసేరా. సో కాబట్టి ఈ రాజు ఈ సేనాధిపతి కలిసి వీళ్ళని హింసిస్తున్నారు, బహుగా అంటే కఠినమైన బాధ పెడుతున్నారంట. వాళ్ళు తట్టుకోలేనంత బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు మొరపెడుతూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు మొరపెడుతూ వచ్చేటప్పుడు అప్పుడు దేవుడు వారి మొర విని వారికి న్యాయాధిపతులను అనుగ్రహించేవాడు. ఎందుకు న్యాయాధిపతులు అవసరమైంది అంటే, మనము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించవచ్చు. చూడండి, దేవుడు ఎందుకు వారికి న్యాయాధిపతులను పుట్టించాడు అన్నది న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. మ్ 12వ వచనం. 18వ వచనం. చూడండి, వాళ్ళు మనం చూసాం కదా 11, 12 వచనాల్లో వారు దేవునికి మిక్కిలి కోపం పుట్టించారు. మరి 15వ వచనం చివరి భాగంలో, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను. ఎవరు శత్రువయ్యారంట? దేవుడు. ఒక మనిషి శత్రువు అయితే ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు, ఒక బహుమానం ఇవ్వచ్చు, ఇంకేదో లంచం ఇవ్వచ్చు, లేదా వాళ్ళని కాకాబట్టో, అది చేసో ఇది చేసో ఎన్నో రకాలుగా వాళ్ళని ప్రలోభ పెట్టి మన వైపు తిప్పుకోవచ్చేమో. కానీ దేవుడే శత్రువు అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యెహోవా శత్రువాయను కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగిందంట. ఈ ఇబ్బందులు కలిగినప్పుడు 18వ వచనంలో, తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించినాడు. ఈ న్యాయాధిపతులను పుట్టించినప్పుడు మొట్టమొదట న్యాయాధిపతి ఎవరంటే ఒత్నీయేలు. కాలేబు అని విన్నాం కదా మనం, కాలేబు. అయితే ఈ కాలేబు యొక్క అల్లుడే ఈ ఒత్నీయేలు. ఈయన మొట్టమొదటి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎందుకు ఈ న్యాయాధిపతులు వచ్చినారంటే, మోషే ఇశ్రాయేలీలను నడిపించాడు కదా, నడిపించిన తర్వాత మోషే చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు వాళ్ళని నడిపించడానికి? యెహోషువ. వెరీ గుడ్, యెహోషువ వచ్చినాడు. యెహోషువ తర్వాత వీళ్ళని నడిపించడానికి ఆ సక్సెసర్స్ అంటే నెక్స్ట్ ఎవరు లేకపోయినారు. యెహోషువ లాంటి, మోషే లాంటి నాయకులు వాళ్లకు లేకపోయినారు. ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టినారు. వాళ్లకు రాజు లేడు, ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టినారు. కాబట్టి ఆ కాలంలో వాళ్ళకు లీడర్స్ అనేవాళ్ళు లేక, ఒక కట్టడ లేక, ఒక నియమం లేక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అప్పుడు వాళ్ళు శత్రు బాధకు లోనైనారు. కాబట్టి ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, వీళ్ళకు న్యాయాధిపతులను మనం అనుగ్రహించాలి. జడ్జ్ అంటారు, న్యాయాధిపతి అంటే మనకు లాయర్ అంటాం, అడ్వకేట్ అంటాం కదా, మనము ఇలాంటి వాళ్ళని ఒక జడ్జెస్ని దేవుడు అనుగ్రహించినాడు. మొట్టమొదటి జడ్జి వచ్చి ఒత్నీయేలు, కాలేబు యొక్క అల్లుడు. రెండవ ఆయన వచ్చి, మనము ఇక్కడనే చూడండి, మీరు దీంట్లో చూస్తే కనబడుతుంది, ఇదే న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే యెహూదు అనే ఆయన రెండవ న్యాయాధిపతి. తర్వాత 3వ న్యాయాధిపతి 30వ వచనంలో, 3వ అధ్యాయము 30వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనంలో షమ్గరు అనే ఆయన న్యాయాధిపతి. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, రెండవ ఆయన యెహూదు, మూడవ ఆయన షమ్గరు, నాలుగవ న్యాయాధిపతి దెబోరా గురించి మనం అన్ని చోట్ల వింటుంటాం. షీ ఈజ్ వెరీ ఫేమస్ ఉమన్ ఇన్ ద బైబిల్. కాబట్టి ఆమె నాలుగవ న్యాయాధిపతి. ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. అందరూ అనుకుంటారు, ఇంత పెద్ద ఇశ్రాయేలు సమాజాన్ని ఆమె నడిపించగలదా? ఇంత పెద్ద లక్షల సమూహానికి తీర్పు తీర్చగలదా? ఇంత శత్రురాజ్యం ఉంది, యాబీను, ఈ సిసేరాలు భయంకరమైన కఠిన బాధ కలగజేసే ఈ చోట ఈమె ఈ శత్రురాజ్యాన్ని ఎదుర్కొనగలదా? బలహీనురాలు కదా, ఏమి చేయగలదు అని అనుకున్నారు. కానీ మనకు చూస్తే 119వ దావీదు కీర్తనలో రాయబడింది కదా, ఆయన పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు.
ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఈమెను సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈరోజు దెబోరా గురించి మాట్లాడటం లేదు, కానీ నేను బారాకు గురించి, ఆయన ఆ ఫెయిత్, హీరో ఆఫ్ ఫెయిత్, ఒక అన్సీన్ హీరోగా, లేకపోతే ఒక మరుగున పడిన ఒక హీరోగా ఉన్న ఈ వ్యక్తిని బయటకు తీసుకురావాలని మనం ఈ గ్రంథం చదివేటప్పుడు ఎక్కువగా దెబోరాని ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను బారాకును బయటకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఈ 4వ అధ్యాయంలో చూస్తే ఈ దెబోరా ఇక్కడ న్యాయాధిపతిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈమె ఏం చేసిందంటే, మీరు ఇక్కడ చూడండి 5వ వచనంలో మనం చూస్తే ఆమెను 6వ వచనంలో చూడండి. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి, ఎవరిని పిలువనంపించింది? బారాకును. బారాక్ ఎవరి కుమారుడు? అబీనోయము. ఆమె అంటే ఎవరు? దెబోరా. దెబోరా ఎందుకు పిలువనంపించింది అంటే, దెబోరా ఒక ప్రవక్తి. కాబట్టి ప్రవక్తి అంటే దేవుని మాటలు తను తీసుకొని అవి ఉన్నవి ఉన్నట్టుగా ప్రజలకు విన్నవిస్తుంది. మొట్టమొదట ఆమె దేవునితో ఉంటుంది. దేవునితో ఉన్న తర్వాత ఆ దేవుని మాటలన్నీ తను తీసుకొని అవి ఉన్నవి ఉన్నట్టుగా ప్రజలకు ఆమె చెప్తుంది అన్నమాట. కాబట్టి ఈమెకు దేవుని సందేశం అందింది. ఎవరి గురించి? బారాకు గురించి అందింది. బారాకు అనే ఒక వ్యక్తిని నేను నియమించుకున్నాను, బారాకును నువ్వు పిలువనంపించు అని చెప్పాడు. గాడ్ ఈజ్ కాలింగ్ బారాక్. బారాకును పిలుస్తూ ఉన్నాడు అని అంటే బారాకు అవైలబుల్లో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. దేవునికి తెలుసు ఎవరు వస్తారు అని. చాలాసార్లు దేవుడు మనల్ని కూడా తన పనులకు వాడుకోవాలని ఆశపడతాడు, తన పరిచర్యకు వాడుకోవాలని ఆశపడతాడు. మనతో కలిసి ఉండాలా, కలిసి దేవునితో కలిసి పరిచర్య చేయాలని దేవుడు ఆశపడతాడు. అయితే మనం అందుబాటులో ఉన్నామా? చాలాసార్లు అనుకుంటారు వాళ్ళనే ఎక్కువగా పిలుస్తుంటారండి, వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు, వాళ్ళే ఎక్కువ ప్రార్థనలు చేస్తారు, లేదా వాక్యం చెప్తారు, లేదా పాటలు పాడతారు, లేదా ఇంకా ఏదైనా అవకాశాలు ఎక్కువ వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్నారు అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకి మంచి ఉద్యోగం ఉందనో, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఉన్నాయనో, లేకుంటే అందం ఉందనో రకరకాలుగా అనుకుంటుంటారు. కానీ కాదు, మనము అందుబాటులో ఉంటేనే దేవుడు వాడుకుంటాడు. వాళ్ళను వాడుకుంటున్నారని మనం మాట్లాడుతున్నాం, కానీ మనం అందుబాటులో ఉన్నామా? దేవుడు పిలిస్తే ఎస్ లార్డ్ అని ముందుకు రావడానికి మనము రెడీగా ఉన్నామా? లేకపోతే మన సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో సమస్యలు లిస్ట్ అవుట్ చేస్తూ, పిల్లల సమస్యలు లిస్ట్ అవుట్ చేస్తూ. కాబట్టి అనేక సార్లు మనం కూడా అట్లా మనుషుల వైపు కానీ ఇంకొకటి వైపు కానీ తిరగకుండా దేవుని వైపే మన దృష్టి నిలపాలి. మనం అవైలబిలిటీలో ఉన్నామా లేదా? దేవుని సన్నిధానానికి రావడానికి, పరిచర్యకు రావడానికి, ప్రార్థనకు రావడానికి, సహవాసానికి రావడానికి, సువార్తకు రావడానికి మనం అనుకూలంగా ఉన్నామా? అమ్మ వాళ్ళకంటే పిల్లలు పెద్దగైనారమ్మో వాళ్ళకి తెలియదు, మా కథ మాది మస్తుగుంది అని చెప్తుంటారు చాలామంది. ఎందుకు? పిల్లలు స్కూల్ పోయినాక చాలా పనులు చేస్తుంటాం. బజార్లకు పోమా, కూరగాయలు తెచ్చుకోమా, సరుకులు తెచ్చుకోమా, ఇంకోటి పోమా, పనికి పోమా, అన్నీ చేస్తాము మనం. పిల్లల మీద చెప్తారు చాలామంది, పిల్లలు చిన్నగా ఉన్నారు అని. కానీ వాళ్ళ పనులన్నీ జరుగుతుంటాయి, దేవుని పనికి మాత్రం మనం అభ్యంతరాలు చెప్తుంటాం. అట్లా కాకుండా ఈయనను పిలువనంపించు అని దేవుడు చెప్పాడంటే హీఈస్ అవైలబుల్ టు ద లార్డ్. దేవునికి అందుబాటులో ఉన్న వ్యక్తి బారాకు. కాబట్టి ఆమె పిలువనంపించింది. అంటే ఈ పిలుపు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దెబోరా నుంచి వచ్చిందా, దేవుని దగ్గర నుంచి వచ్చిందా? దేవుని దగ్గర. అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడు బారాకు, దేవునికి అందుబాటులో ఉన్నవాడు బారాకు, దేవుని కనుచూపుల పరిధిలో ఉన్నవాడు బారాకు. అంటే మనకు తెలియదు ఆయన ఆత్మీయ స్థితి, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయన బ్యాక్గ్రౌండ్ పెద్దగా మనకు తెలియకపోయినా దేవుడు గమనించినాడు. దేవుడు ఏ దాన్ని పరిశీలిస్తాడు? మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. హృదయ అంతరంగాలు ఆయనకు తెలుసు, లోపల ఏమి జరుగుతుందో తెలుసు, ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో తెలుసు, దేవునితో ఎలా సహవాసం చేస్తున్నాడో తెలుసు, దేవుని ఎలా ఆరాధిస్తున్నాడో తెలుసు, దేవుని ఎలా విశ్వాసంతో గట్టిగా నమ్ముకున్నాడో తెలుసు. ఆయనకున్న ఆసక్తి, ఆయనకున్న ప్యాషన్, ఆయనతో దేవుడితో ఆయన చేస్తున్న సహవాసము దేవుడు గమనించినాడు. కాబట్టి బారాకును పిలువనంపించు. బారాకులు అంటే చాలామంది ఉంటారు కదా,
కాబట్టి ఆయన అడ్రస్ కరెక్ట్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు ఏది చెప్పినా సూటిగా తేటగానే చెప్తాడు. కన్ఫ్యూజన్ వేలో ఇట్లా చెప్పాడు. చాలాసార్లు మనం కన్ఫ్యూషన్ అయి తప్పులు చేసి అప్పుడు నేను బాగా ప్రార్థన చేసిన దేవుని చిత్తం అనుకున్నా, కాదు మన చిత్తమే చేసి ఉంటాం, దేవుని చిత్తం చేసి ఉండం. కానీ దేవుడు చేస్తే ఆయన సూటిగా తేటగా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఆయన అహీనోయం కుమారుడైన బారాకును పిలువనంపించు అని చెప్పాడు. చూడండి, మనము చూస్తే 6వ వచనంలో క్లియర్గా ఉంది. ఆమె నఫ్తాలి కెదేశులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అని అనింది. ఏ ప్రాంతం నుంచి వచ్చాడు ఆయన? నఫ్తాలి కెదేశులో నుండి. అంటే ప్రాంతం కూడా చెప్పారు, అంటే ఏ ప్రాంతంలో నుంచి వచ్చాడు అనేది చెప్తున్నాడు. అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తానీయులలోను జబూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. ఎక్కడికి రప్పించాలి? తాబోరు. అంటే ఒక 10,000 మందిని ఏర్పాటు చెయ్యి. ఎవరెవరిని? ఏ దాంట్లో నుంచి? నఫ్తానీయులు, తర్వాత జబూనీయులు. అంటే ఈ 2 గోత్రాలు చాలా ఫేమస్ గోత్రాలా? యూదా గోత్రం లాంటివా? కాదు కదా. యూదా గోత్రం అంటే చాలా ఫేమస్ కదా. యూదా గోత్రం కూడా కాదు. వీళ్ళు చాలా లోవర్. మనం చూస్తే కూడా ఈ గోత్రాలు చివరి గోత్రాలు, ఆఖరి గోత్రాలు, అడుగున ఉన్న గోత్రాలు, అంటే ఎన్నిక లేని గోత్రాలలో నుంచి దేవుడు ఎన్నుకుంటున్నాడు మనుషులని. మనం కూడా అట్లా అనుకుంటాం, మాకు డబ్బులు లేవని, మాకు చదువు రాదని మమ్మల్ని ఎన్నుకోలేదు, మా పాస్టర్ మమ్మల్ని పిలవలేదు. లేదు, ఇది కారణం కానే కాదు. దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన వెర్రివారిని ఎన్నుకున్నాడని కొరింథీ పత్రికలో రాయబడి ఉంది కదా. కాబట్టి దేవుడు జ్ఞానులను కాదు, వెర్రివారినే ఏర్పరచుకుంటాడు. గొల్ల కాపర్లనే ఆయన ఏర్పరచుకున్నాడు కదా. వాళ్ళు ప్రకటించినంత సువార్త, యేసు ప్రభు జన్మ వార్త ఎవరు ప్రకటించలేదు. జ్ఞానులు వచ్చారు కానీ ప్రకటించినట్లుగా ఉందా? లేదు. జ్ఞానులు అంటే చాలా తెలివైన వాళ్ళు. గొర్రె కాపర్లే ఆయన గురించి ప్రకటించినారు. మరి సమరయ స్త్రీ ఒక ఊరందరినీ ప్రకటించి అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. ఆమె సువార్తికురాలా? ఆమె మంచిదా? ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది? ఆమె క్యారెక్టర్ ఎలాంటిది? ఆమె పరిస్థితి ఎలాంటిది? దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, పనికిమాలిన వారిని ఎన్నుకుంటాడు కదా. రాహాబు ఒక వేశ్య, కానీ ఎక్కడొచ్చింది? దేవుని వంశావళిలో నుంచి వచ్చింది కదా. తామారు గురించి కూడా మామతో ఆమె ఒక కుమారుని కనింది. మరి ఆమెను కూడా దేవుడు, అంటే గతాన్ని గుర్తు చేసుకొని దేవుడు, నీవు ఎంత పాపివైనా, నీ గతం ఎంత ఘోరమైనదైనా, నువ్వు ఎటువంటి తప్పుడు పనులు చేసినా, అది ఎటువంటి అబద్ధీకురాలువో, దొంగవో, వ్యభిచారివో, డ్రగ్ అడిక్టెడా, లేకపోతే సెల్ ఫోన్ బానిసవా, లేకపోతే సీరియల్స్ బానిసవా, సినిమాకి అడిక్టెడా, ఏది ఉన్నా కూడా ఎటువంటి పాపినైనా విమోచించగలిగిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మంచివారిని బాగు చేసి నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. చెడ్డవారిని కాపాడడానికి. చర్చ్ అనేది ఏంటి? కర్మాగారం. ప్లాస్టిక్ సామాన్లు వస్తుంటారు కదా, పాత సామాన్లు కొనుక్కుంటామని వాళ్ళు ఏం చేస్తారు? ఆ ప్లాస్టిక్ చైర్స్ అవన్నీ తీసుకొని పోయి ఒక మిషన్లోకి వేస్తారు. చాలా వేడి మిషన్లో అదంతా కరిగిపోయి అదొక మంచి కలరు అవన్నీ వచ్చి కల్మషాలన్నీ పోయిన తర్వాత అదంతా ఒక మంచి బిందెలు కదా, కుర్చీలు, లేకపోతే ఇంకా ఇలాంటివి టేబుల్స్, రకరకాల వస్తువులు వస్తాయి. అవి కొత్తవి, బ్రాండ్ న్యూ వచ్చినప్పుడు మనం కొత్త డబ్బులు పెట్టుకుంటాం. అవి ఎప్పుడు మనం వేసినటివి ఇరిగిపోయినటివి, పాడైపోయినటివి, మాసిపోయినటివి కదా, కంపు కొట్టేటివి. మన చర్చి కూడా అది ఒక కర్మాగారం. దీంట్లో రకరకాల వాళ్ళైనా రావచ్చు. ఈ వాక్యపు ఒరవడిలో, ఈ వాక్యపు ప్రవాహంలో, స్తుతి ఆరాధనలో, దీనిలలో వాళ్ళు ఏం చేయబడతారు? కరగబడతారు, మార్పు చెందుతారు, రూపాంతరం చెందుతారు. ఒక మంచి వ్యక్తులుగా రక్షణ కలిగి బయటికి వెళ్ళి అనేకులకు మాదిరికరంగా వాళ్ళు అవుతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. కాబట్టి ఎవరైనా బాగలేని వాళ్ళు వస్తే వీళ్ళు వస్తున్నారు, పాస్టర్కి తెలియదా ఆమె ఎట్లాంటిదో, ఇట్లాంటి వాళ్ళని రానిచ్చినాడు, అట్లాంటి వాళ్ళు బాగై మనకంటే. అందుకే దేవుడు చెప్తాడు, మత్తయి సువార్తలో రాయబడింది, సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని రాయబడింది కదా. ఈయన పరిసయుడు, సుంకరి ప్రార్థన చేసినారు. మరి ఎవరి ప్రార్థన యాక్సెప్ట్ అయింది? సుంకరి
సుంకరి ప్రార్థన, పాపి, భయంకరమైన పాపి. ఈ పరిసయుడు నేను ఉపవాసం ఉంటా, నేను దశమ భాగాలు ఇస్తా, జీలకర్ర పుదీనాలో కూడా ఇస్తాను నేను అని చాలా గొప్పలు చెప్పుకొని నా అంత తోడు లేడు ప్రభువా అని చెప్తుంటే, ఇక్కడ ఏం చేసినాడు? చర్చికి వస్తాడు ఆయన పరిసయుడు, నేను నీతిపరుణ్ణి అని చెప్తుంటే సుంకర్ అన్నాడు, ఆకాశం వైపు కనులెత్తుటకు కూడా నాకు అర్హత లేదయ్యా, నేను చాలా ఘోర పాపిని, నా పాపాలను నేను చూస్తున్నానని దేవుడు అంగీకరించింది ఒక సుంకరినే. కాబట్టి పక్కనోళ్ళని త్రూలనాడద్దండి, పక్కనోళ్ళని అలక్ష్యం చేయొద్దండి, పక్కనోళ్ళు అట్లాంటోళ్ళు ఇట్లాంటోళ్ళు అని అనొద్దండి. వాళ్ళకే పరలోక రాజ్యం ముందుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని చూసి వాళ్ళు మారాలని, వాళ్ళ స్థితులుగా మారాలని వాళ్ళతో కంపేర్ చేయదండి. ఎప్పుడు కూడా మనం చర్చికి వస్తే కానీ, ఇంటిలో కానీ, ఎక్కడైనా ఎవరిని చూసుకోవాలి? మనల్ని మనమే చూసుకోవాలి. మనము మార్పు చెందాలని చూసుకోవాలి. మనలో ఎవరికైనా నచ్చని ఉంటే చూసుకోవాలి. మన భర్తకు మనం నచ్చట్లేదా? ఎక్కడో మనం లోపించినాం, ఎక్కడ ఆయనకి ఏ రకంగా ఇష్టమవుతుంది. ఒకవేళ మన నోరే ప్రాబ్లం ఏముందో, ఒక చిన్నదాన్ని కూడా వదలకుండా కంటిన్యూగా మాట్లాడుతున్నామేమో, రాచి రంపాన పెడుతున్నామో, ఇల్లంటే భయపడుతున్నాడేమో, భార్య అంటే భయపడుతున్నాడేమో, వేరే చోటనే ఆయనకు ప్రశాంతంగా ఉందేమో, పని చోటనే ప్రశాంతంగా ఉందేమో, మరి అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారేమో. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ఏ రకంగా మన జీవితాన్ని బాగు చేసుకోవాలో మనము ఆచరించవలసిన వారమై ఉంటున్నాము. మరి ఈయనను పిలిపించినాడు. నఫ్తాలి, ఈ జెబులోను గోత్రంలో నుంచి 10,000 మందిని తీసుకొని రమ్మని ఆయనకు చెప్పినాడు. ఆయన వెంటనే ఏం చేశాడు? అంగీకరించాడు. దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని ప్రణాళికలో ఉన్నాడు. రెండవదిగా వాళ్ళని తీసుకొని రమ్మంటే, అమ్మ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, నాకు 10,000 మంది, నేను ఎక్కడో పడున్నవాడిని, నా చేతనేమవుతుంది, ఇవన్నీ చెప్పినాడా? ఏమీ చెప్పలేదు. ఇమ్మీడియట్గా లోబడినాడు, దేవుని మాటకు లోబడినాడు, అంగీకరించినాడు. తాబోరు కొండకు నువ్వు తీసుకొని రావాలంటే ఓకే అన్నాడు. ఎందుకు అమ్మ, యాబీను వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఆయన తర్వాత సిసేరా ఎంత భయంకరం, వాళ్ళకి ఇనుపరథాలు ఉన్నాయి, వాళ్ళకు మంచి మిలిటరీ ఉంది, చాలా పవర్ఫుల్. ఇక్కడ ఈ పరిస్థితుల్లో నేను ఒక్కడిని ప్లస్ నాతో పాటు ఈ 10,000 మంది అంటే 10,000 మందిని ఎక్కడ తేవాలా? వాళ్ళేం యుద్ధవీరుల, సైనికుల, ట్రైనింగ్ పొందినామా? వీళ్ళ ఇక్కడ కఠిన బాధలలో మేము ఉన్నామే, మా చేతనైతుందా అని ఆన్సర్ చెప్పినాడా? చెప్పలేదు. దేవుడు చెప్పినాడు అన్నప్పుడు ఆమె మాట విన్నాడు. ఆయన లోబడినట్లుగా, అంగీకరించినట్లుగా చూస్తున్నాం. తర్వాత 7వ వచనం చూడండి. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను, అతని సైన్యమును కిషోని ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? ఎవరు చెప్తున్నారు? ఎవరి చేతికి అప్పచెప్తాడంట దేవుడు? ఎవరెవరిని అప్పచెప్తాడంట? 7వ వచనం చూడండి, మళ్ళా చదవండి. అందరు చదవాలి, చదవగలిగిన వాళ్ళంతా అర్థం చేసుకోవాలి. వాళ్ళు సిసేరాకి ఎందుకు భయపడుతున్నారంటే 3వ వచనంలో చూడండి, అతనికి 900 ఇనుపరథములు ఉండెను. ఇనుపరథాలంటే ఒక్కటి ఉండడమే చాలా కష్టము, అట్లాంటిది 900 ఇనుపరథాలు ఉన్నాయంట. ఇనుపరథాలంటే ఇంకా వాళ్ళకు చాలా భయం అనమాట. ఇంకా వీళ్ళు ఓడిపోతాము అన్న ఇది, అంటే వాళ్ళ పవర్ బాగుంది, వాళ్ళకు చాలా ఇది ఉంది కాబట్టి వాళ్ళకు బలం ఎక్కువ ఉంది. కాబట్టి మనము ఏమి చేయగలము? 10,000 మందితో ఆ ఇనుపరథాలను తట్టుకోగలమా అనే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే క్లియర్గా, ఆయన సైన్యాన్ని, ఆయన రథాలను కూడా తీసుకొస్తాను నీ దగ్గరికి. దేవుని మాట చూడు ఎంత బాగుందో. నీకు యాబీను, ఈ సిసేరాను, ఆయన సైన్యాన్ని, ఆయన రథాలను అందరినీ కిషోనేటి దగ్గరికి నేను తీసుకొని వచ్చి ఎవరి చేతికి అప్పచెప్తా అంటున్నాడు? నీ చేతికి. నీ అంటే ఎవరు? ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దెబోరా చెప్తుంది. దెబోరా ఎవరికి చెప్తుంది? బారాకుకు చెప్తుంది. అంటే మరి ఎవరికి అప్పచెప్తాడు దేవుడు? బారాకు చేతికి. ఇది మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దెబోరాకు దేవుడు చెప్పాడు, బారాకును పిలువనంపించు, 10,000 మందిని తీసుకొని రమ్మను నఫ్తాలి జెబులోన్లో నుంచి,
తర్వాత ఆ రాజుని ఎవరెవరైతే కష్టపెడుతున్నారో వారందరినీ, వారి సైన్యాన్ని, వాళ్ళ రథాలను, మీరు వేటికైతే భయపడుతున్నారో, ఏ బలానికైతే భయపడుతున్నారో, ఏ చట్టాలకైతే భయపడుతున్నారో, అధికారం ఉందని భయపడుతున్నారో, వాళ్ళ ఆస్తిని చూసి భయపడుతున్నారో, వాళ్ళ పవర్ని చూసి భయపడుతున్నారో, ఆ భయాలకు నేను ముగింపు పలకబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనం కూడా దేనికో భయపడుతున్నాం. వాళ్ళు మాకంటే గొప్పవాళ్ళు, వాళ్ళ చేతిలోంచి రాలేము, వాళ్ళు మాకు కొంతమంది కేసు పెడతామని భయపిస్తున్నారేమో, కొంతమంది ఇంకేదో భయపిస్తున్నారేమో, ఇంకేమో వాళ్ళకు చట్టాలు ఉన్నాయని భయపిస్తున్నారేమో. ఈయన ఈ 10,000 మందిని తీసుకొని వచ్చి నీ చేతికి దేవుడు చెప్తాడు, బారాకు నీకు చెప్తాడు, రథాలు వస్తాయి, సైన్యాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినాడు, ఆయన మాటగా ఒక ప్రవక్తిగా నేను నిలవబడి నీకు చెబుతున్నాను అని దెబోరా చెప్పింది. ఇప్పుడు ఈయన ఏం చెప్పినాడో చూద్దాం మనము. 8వ వచనం. నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను, నువ్వు రాకపోతే నేను రాను. దేవుడు ఏం చెప్పినాడు ఇక్కడ? ఎవరికి చెప్తా అన్నాడు? బారాకు చేతికి. వెరీ క్లియర్ దేవుడు చెప్పినాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను రాను. హీఈస్ డిపెండెడ్ ఆన్ దెబోరా మీద ఆధారపడ్డాడు. ఎందుకంటే నువ్వు దేవుని మాటలు చెప్తున్నావు కదా, నువ్వే కదా నన్ను పిలిపించింది, దేవుడు నీ చేతికి అప్పచెప్తాడు అంటున్నావు కదా, 10,000 మందిని తీసుకురమ్మంటున్నావు కదా, ఇవన్నీ తీసుకొస్తా అంటే ఎక్కడో మూలలో వాళ్ళంటే భయం ఉంది. నువ్వు రా, నువ్వు వస్తేనే నేను చేస్తాను అని. బారాకులో ఉన్న ఈ లోపం, ఇదే ఆయనలో ఉన్న ఒక లోపం. ఆయన ఏం చేసినాడు? దెబోరా మీద ఆధారపడ్డాడు. ఎందుకు ఆధారపడినాడంటే దెబోరానే చూస్తున్నాడు ఆయన. దెబోరా ఉన్న లక్షణాలను చూసినాడు. దెబోరా లప్పీదోతుకు భార్యగా ఉంది అంటే ఆమెకు ఇంట్రడక్షన్ అలా ఇచ్చారు. అంటే బైబిల్లో ఒక వ్యక్తిని ఈ అభినోయము అంటే సంతోషము, ఆహ్లాదకరము, మనోహరము, ప్లజెంట్ అని అర్థం. వీళ్ళ నాన్న పేరు సంతోషము, ప్లజెంట్. బారాకు అనే మాటకు మెరుపు అని అర్థము. బారాకు అంటే అర్థము మెరుపు. మెరుపు అంటే ఇంగ్లీష్లో లైటనింగ్ అంటారు. లైట్ అంటే వెలుతురు కదా. ఈ లైటనింగ్ మెరుపులాగా ఆయన ఒక మెరుపు మెరిసి అలా ఒక యుద్ధాన్ని కొనసాగించి ఒకటే యుద్ధం చేసి అలా మాయమైన వ్యక్తి బారాకు. కాబట్టి ఈయన మెరుపులాగా, మెరుపు వచ్చినప్పుడు ఏమవుతుంది? లైట్ ఉన్నప్పుడు ఏం వెళ్ళిపోతుంది? చీకటి వెళ్ళిపోతుంది. కరెక్ట్. లైట్ వేస్తే చీకటి, ఒక క్యాండిల్ వెలిగిస్తే చీకటి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈయన చీకటిని పారద్రోలడానికి, వెలుగుగా ఉండడానికి దేవుడు ఈయనను నియమించుకున్నాడు. కానీ ఈయన తన బలహీనతను వ్యక్తపరిచాడు. నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను రాను. ఈమె లప్పీదోతు భార్యగా, దెబోరా అని రాయలేదు, లప్పీదోతు భార్యగా. అంటే ఆయన చూశాడు లప్పీదోతు కొంచెం ఫేమస్ క్యాండిడేట్ అయ్యి ఉండొచ్చు, ఆయన మంచి భార్య కాబట్టి లప్పీదోతు భార్యగా ఆమె ఇంట్రడ్యూస్ అయింది. అంటే బైబిల్లో ఒక వ్యక్తిని ఒక గ్రామం పేరు మీద కానీ, ఒక గోత్రం పేరు మీద కానీ, లేదా ఒక పట్టణం పేరు మీద కానీ, లేకపోతే పలాని వ్యక్తి యొక్క భార్య కానీ, పలాని వ్యక్తి యొక్క కుమారుడు కానీ ఇలా ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నారు. ఆ కాలపు పరిస్థితులను అనుసరించి పేర్లు పెట్టుకున్నారు. కొన్నిసార్లు దేవుని చిత్తము నెరవేర్చేటట్టు కూడా ఆ పేర్లు ఉంటాయి. అయితే ఈ దెబోరా ఇలా ఉంది. ఆమె ఇక్కడ మనము ఈ 4వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన ఎందుకు దెబోరాను కావాలని కోరుకుంటున్నంటే 4వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూడండి. దెబోరా అను ప్రవక్తి అంటే ఈమె దేవుని యొద్ద, నేను చెప్పాను ఆమె సహవాసం దేవునితో ఉంటుంది. దేవుని సన్నిధిలోనికి పోయి దేవుని మాటలన్నీ శ్రద్ధగా విని, అవే మాటలు కల్పితాలు లేకుండా, మసాలా వేయకుండా, వాళ్ళు ఒకటి చెప్తే 2 చెప్పి రకాలు కాకుండా దేవుడు చెప్పినట్టుగా బయట చెప్పాలి. ఆమె ప్రవక్తి కావాలంటే ఆమె టైటిల్ ఆమె హోల్డ్ చేయాలంటే మరి ఆమె ఏం చేస్తుందంటే దేవునితో సహవాసం చేస్తుంది. యోబు గ్రంథంలో రాయబడింది కదా, నీవు దేవునితో సహవాసం చేసిన ఎడలా నీకు మేలు కలుగును, నువ్వు సమాధానము పొందుతావు అనేది. మన సహవాసం ఎవరితో? దేవునితో సహవాసం చేస్తేనే జరగబోయే విషయాలు తెలుస్తాయి, భవిష్యత్తులో జరిగే విషయాలు తెలుస్తాయి. చిలక జోషం దగ్గరికి పోనక్కర్లేదు, ఇంకొకటి చేయలేదు, చెయ్యి పెట్టి చూడనక్కర్లేదు, నాకేం జరుగుతుంది అది ఇది కాదు. కానీ
దేవునితో సహవాసం చేస్తే దేవుని పరిస్థితి ఏంటో నీకే బయలుపరుస్తాడు. దేవుని చిత్తము బయలుపరుస్తుంది. ఈమె దేవునితో సహవాసం చేసే స్త్రీ, దేవుని విషయాలు చెప్పే స్త్రీ, జరగబోయే విషయాలు చెప్పే స్త్రీ కాబట్టి ఈమె నాతో ఉంటే బాగుంటుందని ఎవరు కోరుకున్నారు? బారాకు కోరుకున్నాడు. అంతేకాకుండా ఆమె సరళ వృక్షం కింద న్యాయాధిపతిగా ఒక జడ్జిగా కూర్చుంటా ఉంది. జడ్జిగా కూర్చుంది అంటే ఆమెకు ఇప్పుడు లాయర్ దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేసింటారు? ఏం చదవకుండా 10వ తరగతి పాస్ అయ్యి వచ్చి నేను లాయర్ని రామ్మ తీర్పు తీరుస్తా అంటాడా? ఏం చదివి ఉంటారు వాళ్ళు? లా చదివి ఉంటారు. LLB చేసి ఉంటారు కదా, లా చదివి ఉంటారు. మరి ఈమె ఒక జడ్జిగా కూర్చుందంటే ఆమె ఏ లా చదివి ఉంటుంది? ధర్మశాస్త్రాన్ని వంట పట్టించుకుంది ఆమె. ప్రతి చోట ఎక్కడ ఎలా తీర్పు తీర్చాలి, ఏమి తీర్చాలి, ఎక్కడ ఎలా చెయ్యాలి అన్నది ధర్మశాస్త్రాన్ని, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ధర్మశాస్త్రాన్ని పట్టించుకొని దేవుని జ్ఞానాన్ని పొందుకుంది ఆమె. దేవుడు ఆమె నిలవబెట్టినాడు. ఒక స్త్రీ అయిన మహాసమాజాన్ని, ఎంతోమంది పురుషులు, లక్షల మంది శత్రు సైన్యం ఇంత ఉన్నా కూడా ఒక బలహీనురాలైన ఒక స్త్రీని ఎన్నుకొని దేవుడు నిలవబెట్టినాడు. ఆమె అవన్నీ చదివిండకపోవచ్చు, కానీ ధర్మశాస్త్రాన్ని చదివి అది వంట పట్టించుకొని మంచి జ్ఞానము కలిగి ఉంది కాబట్టి ఈమె జ్ఞానవంతురాలు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఈమెకు తెలుసు కాబట్టి ఈమె నాతో ఉంటే బాగుంటుందని ఎవరు అనుకుంటున్నారు? బారాక్ అనుకుంటున్నాడు. మూడవదిగా ఆమె సరళ వృక్షం కింద కూర్చుందంట. సరళ వృక్షము అంటే అది ట్రీ ఆఫ్ డేట్స్ అనమాట. పామ్ ట్రీ ఆఫ్ డేట్స్ అంటే ఖర్జూర పళ్ళు కాస్తాయి చూడు, ఖర్జూర వృక్షం. ఖర్జూర వృక్షం కింద ఆమె కూర్చుంటుందంట. ఖర్జూర వృక్షం బైబిల్లో దేంతో పోల్చబడింది? నీతిమంతులతో కదా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు. కాబట్టి ఈమె ఒక నీతిమంతురాలు. అంటే అనీతి ఆమెలో లేదు, దుర్నీతి ఆమెలో లేదు, ఏ పక్షపాతము లేదు, తీర్పు అంత నిక్కచ్చిగా ఆమె చేస్తూ ఉంది. కాబట్టి ఈమె చాలా, అంటే ఎవరికి భయపడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఈమె నాతో ఉంటే బాగుంటుంది అని బారాక్ అనుకున్నాడు. సరళ వృక్షం కింద కూర్చుందంట. ఆమె కూర్చున్న స్థలం అబ్రహాము ఎండవేళలో ఎక్కడ కూర్చున్నాడు? సింధూర వృక్షం కింద కూర్చున్నాడు. సింధూర అప్పుడు ఎవరు వచ్చినారు? 3 దేవదూతలు వచ్చినారు. గబగబా అయ్యా నా ఇంటికి రండి అని పిలిచి వారికి ఆతిథ్యం ఇస్తే, వాళ్ళ ఆతిథ్యం తర్వాత ఒక వరం ఇచ్చినారు ఆయనకి. ఏమి ఇచ్చినారు? వచ్చే సంవత్సరం ఈ పాటికి కౌగిటిలో ఇంకొక కుమారుడు పుడతాడు అని అన్నారు. సారా నవ్వింది, నమ్మలేకపోయి నవ్వింది కదా. సారా నువ్వు నవ్వినావు అంటే లేదు నేను నవ్వలేదు అని అనింది. అవును నవ్వినావు అని చెప్పాడు. ఎందుకంటే అసాధ్యమైన కార్యం కాబట్టి ఆయన ఒక వరాన్ని పొందుకున్నాడు. దేవుని సన్నిధిలో, 3 సన్నిధిలో ఉండి ఆతిథ్యం ఇచ్చి వారితో కలిసి కొంత సమయం గడిపినందువల్ల ఒక వరాన్ని పొందుకున్నాడు కదా. సొదొమ గొమొర్రాల పరిస్థితుల్లో లోతు ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ గవిని యొద్ద పెద్దలతో కూర్చున్నాడంట. ఆ ఊరి పెద్దలతో, పొలిటీషియన్స్తో అరుగుల మీద కూర్చొని హస్కులేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నీతిమంతుడై దినదినము తన మనసును నొప్పించుకున్నాడు, కానీ బ్రతుకును మార్చుకోవాలనుకోలేదు. ఆ పరిస్థితులలో నుంచి బయటికి రావాలనుకోలేదు లోతు. అక్కడ కూర్చున్నాడు, నష్టపోయినాడు. ఆ దేశం మంచిది కాదు, ఆ పరిస్థితులు మంచివి కాదు. ఆ పరిస్థితులలో దేవదూతలు వచ్చి అయ్యా సొదొమ గొమొర్రాలు నశించిపోతాయంటే కూడా తడవు చేసినాడు, లేట్ చేసినాడు. దానికి బయటికి రావడానికి కూడా ఇష్టపడలేదు. లాస్ట్కి దేవదూతలు ఏం చేశారు? చేతులు పట్టుకొని ఆయనను బయటికి లాక్కొచ్చినట్టుగా చూస్తున్నాం. చెప్పిన స్థలానికి వెళ్ళు అంటే వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళంటే లేదు నేను తనే ఒక స్థలాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి వెళ్తాను. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళలేదు, తన సొంత స్థలానికి వెళ్ళాడు. అక్కడ భయంకరమైన తప్పు జరిగింది. మోయాబు అమోనీయులైన దేవునికి అసహ్యమైన వంశావళులు 2 బయటికి వచ్చినాయి. కుమార్తెల ద్వారా ఆయన ఆ వంశావళుల్ని బయటికి తీసుకొని వచ్చినాడు. ఒక భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. అబ్రహాంకు కోడలుగా, షారాతో తోడికోడలుగా ఉండి నేర్చుకోవాల్సిన మంచి విషయాలను మర్చిపోయి లోతు భార్య లోకం వైపు చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారింది. వాళ్ళు దేవుని పిల్లలతో సహవాసం చేసి ఆతిథ్యం ఇచ్చి ప్రేమించి చేసినందుకు దేవుడు ఇస్సాకును వారి కుటుంబంలో నవ్వును కలగజేస్తే వీళ్ళు ఏం చేశారు? నాశనం అయిపోయింది ఈ కుటుంబం. మనం ఎక్కడ కూర్చుంటున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అరుగుల మీద కూర్చుంటారు, చుట్టుపక్కల వాళ్ళ పిల్ల ఇట్లా అయిపోయింది, వీళ్ళ ఇండ్లు ఇట్లా అయిపోయింది, వాళ్ళు ఈ వస్తువు తెచ్చుకున్నారు, వాళ్ళు వీళ్ళతో కొట్లాడుకున్నారు, వాళ్ళ పెద్ద కొడుకు ఇట్లా, వాళ్ళ చిన్న. మన ఇంట్లో చాలా ఉంటాయి. మనవి తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు. మన ఇంట్లోది మన ఈ విషయాలు ఎన్నున్నా అవన్నీ మనము
అందరూ అంటే అప్పుడు ఆ కాలంలో గురిగింజ అనేది ఉండేది, రెడ్గా కదా, అంతా ఎరుపులాగానే ఉండేది, కింద బ్లాక్ కలర్లో ఉండేది అది. మరి అట్లా మేమే మంచి వాళ్ళం అనుకుంటుంటారు, పక్కనోళ్ళంతా చెడ్డవాళ్ళు అనుకుంటుంటారు. వాళ్ళు మరియా ఎక్కడ కూర్చుంది? దేవుని పాదాల చెంత కూర్చొని ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మనం ఎక్కడ కూర్చుంటున్నాం అనేది ఇట్ మ్యాటర్స్. మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, ఇది ఇంపార్టెంట్, చాలా మంచిది. దేవుని సహవాసానికి వచ్చి కూర్చున్నాం. ఇంటి దగ్గర ఎక్కడ కూర్చుంటున్నావు? టీవీ ముందు కూర్చుంటున్నావా? సెల్ ఫోన్తో కూర్చుంటున్నావా? లేకుంటే పనికిమాల విషయాలతో కూర్చుంటున్నావా? ఫోన్లలో గంటలు గంటలు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళ కుటుంబం గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ మాటల గురించి, వాళ్ళ కుటుంబ చరిత్ర గురించి మాట్లాడి అవి ఇతరులకు చెప్పి వాళ్ళ కుటుంబాలను చెడగొట్టి నాశనం చేసి కొట్లాటలు పెట్టి ఇబ్బందులు పెట్టి కుటుంబాలను చిన్నాభిన్నం చేయడానికి నువ్వు కారణమా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీవు ఎక్కడ కూర్చుంటున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏ మాటలు మాట్లాడుతున్నావు? దానికి ఎంత కలుపుతున్నావు? నువ్వు ఏదో మంచి కావాలని ప్రయత్నిస్తున్నావు, కొండెములాడుతూ చాడీలు చెప్తూ అక్కడ ఇక్కడ తిరుగుతూ కుటుంబాలను నాశనం చేసే వ్యక్తిగా ఉన్నావా? మనం ఎక్కడ కూర్చుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈమె నీతిమంతురాలుగా సరళ వృక్షం కింద కూర్చొని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి మంచి మాటలు మాట్లాడుతుంది, భయము లేకుండా మాట్లాడుతుంది, నిష్పక్షపాతంగా మాట్లాడుతుంది. కాబట్టి బారాక్ అనుకున్నాడు, ఈ దెబోరా నాతో వస్తే నాకు చాలా బాగుంటుంది, ఈమె నాతో ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు. మరి ఆ రకంగా ఆమె అనింది, ఏమనింది నెక్స్ట్? నేను అగత్యంగా ఫర్ ష్యూర్ నేను వస్తాను, అయితే నీ చేతికి దేవుడు అప్పగిస్తా అన్నప్పుడు నువ్వేం కోరుకున్నావు? నీకు తోడెవరిని కోరుకున్నావు? ఒక స్త్రీని కోరుకున్నావు. కాబట్టి ఈ ఘనత నీకు రాదు. ఒక స్త్రీ చేతికి దేవుడు సిసేరాను అప్పచెప్తాడు. అంత రథాలకు ఆయన పవర్ఫుల్ అని భయపడుతున్నావు, ఆయనను నీ చేతికి అప్పగించాలని దేవుడు ఇష్టపడినాడు. నీవే ఆ ఘనత తెచ్చుకోవాలని దేవుడు ఇష్టపడినాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒక స్త్రీ కావాలని కోరుకుంటున్నావు, కాబట్టి ఆ ఘనత నీకు రాదు అని చెప్పినాడు. చెప్పినప్పటికీ కూడా ఇక్కడ చూడండి, బారాకులో ఉన్న ఒక మంచి లక్షణం, అది ఈయన బలహీనత. ఈ బలహీనత మనకు దేవుడు ఎందుకు కొన్ని బలహీనతలు చెప్తాడు అంటే మనం వాటిలో నుంచి బయటికి రావాలని, వాటిని రిపీట్ చేయకూడదని. దావీదు విషయంలో ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప ఎక్కడ తప్పు చేయలేదని వ్రాయబడింది, కానీ ఈ బెత్సెబాను దావీదు భార్య అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. బైబిల్లో ఆమె ప్రస్తావన వచ్చినప్పుడంతా ఊరియా భార్య అయిన బెత్సెబా అని రాసినారు, కానీ దావీదు భార్య అయిన బెత్సెబా అని రాయలేదు. ఒక చిన్న పొరపాటు చూడండి. ఆయన భార్యగా ఉండి సొలొమోన్ను కన్న తర్వాత సొలొమోన్ను రాజుగా చేసుకున్నా కూడా ఆమె దావీదు భార్య అయిన బెత్సెబా అని ఎక్కడ రాయబడలేదు. ఒక పొరపాటు అది అలా మిగిలిపోతుంది. కాబట్టి పొరపాట్లు జరగకుండా ఎందుకు రాసినాడు దేవుడు అంటే అట్లాంటి పొరపాట్లు మనం రిపీట్ చేయకూడదని. మోషే చేసిన ఒక చిన్న పొరపాటు, బండతో మాట్లాడమంటే ఏం చేశాడు? బండను కొట్టాడు. బండ క్రీస్తును కొట్టాడు. కొట్టినప్పుడు ఏమైంది? దేవుడు నీళ్ళైతే ఇచ్చాడు, కానీ నువ్వు ఆ దేశంలోకి పోవు. అయ్యా 40 సంవత్సరాలు ఎన్ని మాటలు అన్నాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎంతమంది తూలనాడినారు, ఎంత కష్టపడినాడు, చాలా కష్టపడినాడు మన మోషే. అయినప్పటికీ అంత కష్టపడినా దేవుడు కనికరం చూపించలేదు. తప్పే. ఆ చిన్న తప్పు వల్ల ఆయన అవతలికి వెళ్ళలేకపోయినాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏ తప్పు లేకుండా ప్రయత్నం చేయాలి. ఒకరి కుటుంబాలలో జొరబడద్దండి, ఒకరి మాటలలో జొరబడద్దండి. ఒకరి మాటలు ఒకరికి చెప్పడం, ఆ పాస్టర్ ఇట్లా, ఈ అమ్మ ఇట్లా, వాళ్ళు ఇట్లా, వాళ్ళ కుటుంబం ఇట్లా, వాళ్ళు ఇట్లా, మేమే మంచి వాళ్ళము, మిగతా వాళ్ళంతా అట్లాంటోళ్ళు, అట్లా అనుకోకూడదు. ఇటువంటి పనులు తప్పు, యేసుకు నచ్చని పనులు ఇవి. దేవునికి ఆయాసకరమైన మార్గాలు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా మన మనవి ఆలకించడు దేవుడు. ఎందుకు? నా హృదయంలో నేను పాపంను లక్ష్యం చేసిన దేవుడు నా మనవి వినక పోవును. కాబట్టి పాపాన్ని మనం లక్ష్యం చేయకూడదు. ఒకరి కుటుంబాల గురించి మాట్లాడకూడదు. ఒకరి భర్తల గురించి, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి నీకు అవసరం లేదు. అవసరం వాళ్ళలో తప్పులు ఉన్నాయి అంటే ప్రార్థన చేయి, మోకాళ్ళుండి ప్రార్థన చేయి. వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేస్తావో అంత ప్రార్థన చేయి. కానీ వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి ఇష్టానుసారంగా మాట్లాడడానికి నీకు హక్కు లేదు. అది తప్పు అని దేవుడు చెప్తున్నాడు. సరే, దీన్ని చూద్దాము. మరి ఆమె నేను వస్తాను కానీ నీకు ఘనత కలగదు అన్నప్పుడు, నాకు కలగనప్పుడు నాకెందుకమ్మా ఈ యుద్ధము? ఇప్పటి వరకు బాగానే ఉండింది స్టోరీ, ఇప్పుడు ఏదో ఘనత నీకు కలగదని చెప్తున్నావు.
ఇంకా కలగనప్పుడు నేను 10,000 మందిని తీసుకొచ్చి ఇంత స్టోరీ నడిపించి వాళ్ళ దగ్గరికి పోయి ఆ పవర్ఫుల్ వ్యక్తుల దగ్గర పోయి తన్నులు తినే వ్యవహారం నాకెందుకు, దెబోరమ్మ నన్ను ఇడిచిపెట్టు, నేను వెళ్ళిపోతా అన్నాడా? ఏమన్నాడు? ఏమన్నా నీ ఘనత రాదు అని తెలిస్తే కూడా సరేలేమ్మా తప్పైపోయింది, మరి దేవుడు అట్లా సెలవిస్తున్నప్పుడు ఓకే, ఆయన ఇప్పటికైనా మించింది లేదు, ఆయన చెప్పింది నేను చేస్తాను. మనమే అనుకుంటాం మీకు ఘనత రాదు, నీకు ప్రైజ్ రాదమ్మా, ఆయన పాట పాడంటే పాడతామా? వాళ్ళందరికీ ప్రైజులు ఇచ్చినాడు, నాకు వచ్చేళ్ళకి ఇంత డబ్బా లేదా ఇవ్వడానికి, ఆ చిన్న డబ్బానా ఇవ్వచ్చు కదా, నీకేమో ప్రైజు లేదు పాట పాడు అంటున్నాడు. మనం ఊరుకుంటామా? గంట సేపు స్పీచ్ దంచుతాం, అట్లాంటి డబ్బాలు 1000 వస్తాయి మన స్పీచ్ కోసం, అంత మాట్లాడతాం మనం కదా. కానీ ఈయన ఏమన్నాడు? ఘనత రాదు అని తెలిసినప్పటికీ కూడా ఓకే నేను వస్తానని చెప్పి పోయినాడు. మరి దేవుడు నిజంగా సిసేరా వాళ్ళని అప్పచెప్పాడా? చూడండి 14వ వచనంలో ఈయన పోయినాడు ఇంకా ఆ కొండపైకి, తాబోరు కొండకు పైకి పోయినప్పుడు 14వ వచనం చూడండి. దెబోరా అంటుంది, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ దిగి వచ్చాను. 15వ వచనం చదవండి. పారిపోయెను. చూడండి దేవుడు అప్పచెప్పినాడు కదా, వచ్చినాడు దేవుడు కలవడు. ఈయన అనుకున్నాడు తన విశ్వాసాన్ని దెబోరా మీద పెట్టినాడు. దెబోరా యుద్ధం చేస్తుందా? దెబోరా సేనను కలవపరుస్తుందా? దెబోరా ఈ శత్రు సైన్యాన్ని కొండ మీద తీసుకొని వస్తుందా? దెబోరా చేయగలదా? సిసేరా కాలినడకన పారిపోయేటోడు 20 సంవత్సరాలు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తించి కఠిన బాధ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తి ఈరోజు కాలినడకన దిక్కు తెలియకుండా పారిపోతున్నాడు. నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, నిన్ను ఎవరు కష్టపెడుతున్నారో, నీకు ఏ కష్టం వచ్చి నీ ముందు నిలబడిందో, ఏ ఫెయిల్యూర్, ఏ అపజయం నిన్ను వేధిస్తుందో ఈరోజు కాలినడకన పారిపోవును గాక యేసు నామంలో విడిచి వెళ్తుంది. నువ్వు దేనికి భయపడుతున్నావో, ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏది నిన్ను శ్రమ పెడుతుందో, ఇదిగో 20 ఏళ్ళు కఠిన బాధ కలగజేసినారు, దుఃఖాన్ని కలగజేసినారు, హీన దశకు పోయినారు, క్షీణ దశకు పోయినారు, బ్రతుకుతామన్న నమ్మకం లేదు, మా బతికి ఇంతే అని అనుకున్నారు. అటువంటి వాడు ఈరోజు ఇశ్రాయేలీలను చూసి ఎక్కడికి పోతున్నాడు? కాలినడకన పారిపోతున్నాడు. దేవుడు సైన్యాన్ని కలవరపరిచినాడు. బారాకు ఉన్న, ఇక్కడ దెబోరా ఉన్న, ఆ సైన్యాన్ని కలవరపరిచింది ఎవరు? దేవుడు. యెహోవా నీకు ముందుగా బయలుదేరును అంటుంది దెబోరా. బయలుదేరుతాడు. సర్వ సైన్యాన్ని కలవరపరిచినప్పుడు వారు పారిపోతుంటే మీరు చూడండి, నెక్స్ట్ వచనాన్ని గమనించండి. ఈ 16వ వచనము, సర్వసేనయు కత్తివాత చేత కూలెను. ఎవరి కత్తి? బారాకు కత్తి చేత కూలింది, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. బారాకు అందరిని చంపి పడేసినాడు, ఒక్కరిని కూడా మిగిలించకుండా 10,000 మందితో కలిసి బారాకు వాళ్ళనందరినీ శత్రు సైన్యాన్ని హతం చేసినాడు. ఒక్క సిసేరాను మాత్రము యాయేలు చంపింది కదా సుత్తెతో, అది వేరే స్టోరీ, దాంట్లోకి వెళ్ళాము, అది ఇంకొక పెద్ద స్టోరీ ఉంది కాబట్టి ఇంకొకసారి మనం ఆమె గురించి కూడా చెప్పుకుందాము. ఆమె మేకుబెట్టి చంపేసింది. అయితే ఈ విజయము, ఆ సిసేరాని చంపే విజయము కూడా ఎవరిదంటే బారాకుదే. కానీ బారాకు చిన్న లోపం ద్వారా, మోషేలాగా చిన్న తప్పు ద్వారా, దావీదులాగా చిన్న తప్పు ద్వారా, అంటే దావీదు చిన్న తప్పేం కాదులేండి, పెద్ద తప్పే. ఆ తప్పుల ద్వారా ఏం చేస్తున్నారంటే కొన్ని గొప్ప విజయాలను, మహాఘనతను, పేరును పొందుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు మనం కూడా చేసే తప్పుల ద్వారా ఇదవుతుంది. ఈరోజు దేవుడు మనకు బారాకు ద్వారా మాట్లాడిన మాట అంటే, ఆయన సాహస వీరుడు, ధైర్యశాలి, చురుకుగా ఉండేవాడు, ఎప్పుడు అలర్ట్గా ఉంటారు. మన సైనికులు ఎట్లుంటారు? ఒకవేళ వాళ్ళ కమాండెంట్ లేడనుకో, వాళ్ళ ఆఫీసర్ లేడనుకో, బార్డర్ సెక్యూరిటీలో ఉన్నారనుకో, ఒకవేళ పాకిస్తాన్కి దగ్గరలో అక్కడ ఆఫీసర్ లేడు, ఆ పాకిస్తాన్ వాళ్ళు మీరు వచ్చిపోండి మేము నిద్రపోతాం మీరు ఏమైనా చేసుకోండి అంటారా? ఒకవేళ ఆఫీసర్ ఉన్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా కట్టుదిట్టం ఉంటారు, ఒక్క ఈగన్ రానియరు అవతలకి. వాళ్ళు అంత చక్కగా పనిచేస్తారు సైనికులు అంటే. అట్లా మనము కూడా యేసయ్య పరిస్థితి ఉన్నా, సహవాసం ఉన్నా లేకున్నా, ఇంటి దగ్గరున్నా, ఎక్కడున్నా ఒక్క పాపం కూడా జ్వరపడకుండా మనం ప్రయత్నం చేయాలి. ఎంత ప్రయత్నం చేసినా మరి ఉగ్రవాదులు ఎట్లా
జ్వరబడినారు మన దేశంలోకి కదా, చంపేసినారు కదా ఆ కాశ్మీర్లో అందరినీ. మరి ఎట్లా జ్వరబడినారు? ఎక్కడో లూప్ హోల్, ఎక్కడో చిన్నది దొరికినా జ్వరబడతారు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ పాపం అనేది సులువుగా చిక్కులో పెట్టు పాపం. మనం విశ్వాసంనకు కర్త అయిన దేవుని వైపే చూస్తూ మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. దేవుడు ఈ బారాకు జీవితం ద్వారా మనతో మాట్లాడినాడు. బారాకు అందుబాటులో ఉన్నాడు దేవునికి. బారాకు దేవుని మాట విన్నాడు, విధేయుడైనాడు. తక్కువ పరిస్థితి అయినా, తక్కువ జాతి అయినా, తక్కువ గోత్రమైనా, ఎక్కువ బలశాలి కాకపోయినప్పటికీ కూడా ఆయన మరి దేవుని మాట విని విధేయుడై ముందుకొచ్చినాడు. దెబోరాని కోరుకున్నందువల్ల, ఒక స్త్రీని కోరుకున్నందువల్ల ఆ ఘనతను పోగొట్టుకున్నాడు. ఘనత పోయినా సరే నేను దేవుని మాట వింటాను అని యుద్ధానికి వచ్చాడు. కత్తివాత చేత అనేకులు కూల్చాడు. శత్రుడు ఒక్కడు కూడా మిగలకుండా కూల్చేసినాడు. యాబీను మాత్రము, ఆయన సిసేరాను మాత్రము ఈ యాయేలు చంపినట్టుగా మనం చూస్తున్నాము. విజయానికి, ఇశ్రాయేలీల విజయానికి కారకుడైనాడు. ఇశ్రాయేలీలు నెమ్మది పొందడానికి ఈ బారాకు కారకుడైనాడు. విశ్వాస వీరుల జాబితాలో ఆయన చేర్చబడ్డాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. చివరిగా మనం ఆ 5వ అధ్యాయం 7వ అధ్యాయాలలో మనం గమనించినట్లయితే ఆయన పాట పాడినట్టుగా చూస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులతో మనము పాట పాడినట్టుగా చూసినాం. దెబోరా ఇద్దరు కలిసి దేవునికి స్తుతి ఆరాధన చేసినారు. మనం పాడినాం కదా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య. స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఎందుకంటే ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. మనం ఈరోజు కీర్తనల సందేశంలో కూడా విన్నాం. ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు.